హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్‌వీస్ ఫ్యాక్ట్స్. గాయ్స్, ఈ రోజైతే మనం మెహందీపూర్ బాలాజీ టెంపుల్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మెహందీపూర్ బాలాజీ టెంపుల్, రాజస్థాన్. ఈ టెంపుల్ అయితే రాజస్థాన్‌లోని దౌసా అనే డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఈ గుడికి వెళ్ళాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయట. ఆ రూల్స్ ఏంటంటే, ఆ గుడికి వచ్చే ముందు కనీసం ఒక వారం పాట్లు గుడ్లు, మాంసం, ఆల్కహాల్, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తినకూడదంట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ గుడికి వచ్చే భక్తుల ఆచారాల్లో భాగంగా దేవతలకు కొబ్బరికాయలు, మిఠాయిలు మరియు ఎండుమిర్చి వంటి వస్తువులను సమర్పిస్తారంట. అలాగే ఈ గుడికి ఇంకా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ గుడికి వెళ్ళాక అక్కడ భక్తులందరూ ఒకరికి ఒకరు ఆప్యాయంగా మరియు సానుభూతితో ఉండాలంట. ఎందుకంటే చాలా మంది భక్తులు భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ వచ్చుంటారు. మరియు వాళ్ళపై వాళ్ళు కంట్రోల్ లేకుండా ఉంటారంట. అందుకే ఇక్కడ మనం ఆప్యాయంగా ఇంకా సానుభూతితో ఉండాలంట. కొన్ని వర్స్ట్ కండిషన్స్‌లో విజిటర్స్ వేరే వ్యక్తులకు వెళ్ళడానికి స్థలం ఇవ్వాలంట. ఒకరికి ఒకరు ముట్టుకోవడం, మాట్లాడటం చేయకూడదంట. అలాగే అక్కడ చాలా మంది ప్రజలు అరుస్తూ, ఏడుస్తూ, తల కొట్టుకుంటూ, పరిగెడుతూ, ఇంకా ముందుకు వేలాడుతూ కనపడతారంట. గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత తెలియని వ్యక్తులతో మాట్లాడకూడదంట. ఇంకా గుడి వైపు తిరిగి చూడకూడదంట. గాయ్స్, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. అక్కడ నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయలేని వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తాను. అలాగే ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే అక్కడ అప్డేట్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్ లింక్ బయోలో కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్‌లోనూ ఉంటుంది. ఈ గుడిలో ప్రసాదం తినకూడదంట. ఇంకా ఆ ప్రసాదాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదంట. అలాగే ఇంటికి కూడా తీసుకెళ్ళకూడదంట. ఇంకా ఆ ప్రసాదాన్ని ఏం చేయాలి అంటే, ఆ గుడిలోనే ఒక అగ్నిగుండం ఉంటుందంట. ఆ అగ్నిగుండంలో ఆ ప్రసాదాన్ని వేసేయాలి అంట. అది కూడా వెనక్కి తిరిగి ఆ ప్రసాదాన్ని అగ్నిగుండంలో వేయాలంట. ఎందుకు ఇలా చేయమంటారంటే, చెడు నీడ ప్రభావం భక్తులపై పడుతుందని ఇటువంటి ప్రసిద్ధ నమ్మకం అక్కడ ఉంటుందంట. ఇంకా ఆ గుడిలో పూజారికి లేదా గుడిలో ఎవరికైనా డబ్బులను ఇవ్వకూడదంట. కొంతమంది పండితులు లేదా అక్కడ ఆలయ పూజారులు భక్తులను డబ్బులు అడుగుతారట. ఆ డబ్బుకు బదులుగా మీకు పవిత్ర నీళ్లు ఇస్తామని చెప్తారంట. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదంట. ఇంకా మీకు డబ్బులు అక్కడ వెయ్యాలి అనిపిస్తే అక్కడ ఒక డొనేషన్ బాక్స్ అని ఒకటి పెట్టుంటారంట. అక్కడ మాత్రమే వెయ్యాలంట. ఫ్రెండ్స్, వైస్ అండ్ స్టోర్. ఇక్కడ మీరు కొనుక్కోవాలి అనుకునే ప్రొడక్ట్స్ చాలా తక్కువ ప్రైస్‌కే దొరుకుతున్నాయి. మీకు డిస్కౌంట్స్ కావాలి అంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. అక్కడ నేను మీకు ఒక కోడ్ పంపిస్తాను. ఆ వెబ్‌సైట్ లింక్ బయోలోనే ఉంటుంది. ఒక్కసారి క్లిక్ చేసి ట్రై చేసి చూడండి. అలాగే దుష్ట శక్తులతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ గుడిలో అర్ని, సవమని, అలాగే డార్కాస్ట్ వంటి పద్ధతుల ద్వారా ఈ బాధ నుండి ఉపశమనం కలిగిస్తారట. మెహందీపూర్ బాలాజీ సమీపంలో హనుమాన్‌జీ వారిని చూస్తూనే ఉండే విధంగా రాముడు మరియు సీతాదేవి విగ్రహం ఉంటుందంట. ఈ గుడిలో హనుమంతుడు బాల రూపంలో ఉంటాడంట. అలాగే ఈ టెంపుల్ మార్నింగ్ 7 AM నుండి నైట్ 9 PM వరకు ఓపెన్ ఉంటుందంట. ఈ టెంపుల్‌కి వెళ్ళొచ్చిన వ్యక్తులు చెప్పేది ఏంటంటే, ఈ టెంపుల్ లోపలికి వెళ్ళగానే మీకు ఒక డిఫరెంట్ వైబ్ తెలుస్తుంది. అలాగే మీరు గాని అక్కడికి వెళ్ళాలనుకుంటే, మీరు ఒక రోజు ముందే ఆ ఊరికి వెళ్ళి, అక్కడ మీరు ఒక రోజు ముందే స్టే చేసి, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు దర్శనానికి వెళ్ళడం బెస్ట్ అంట. ఇక్కడ ప్రజల నమ్మకాల ప్రకారం హనుమంతుని విగ్రహం అరవాలి కొండల మధ్య స్వయంగా కనిపించిందంట. అలాగే ఏ కళాకారుడు సృష్టించలేదని నమ్ముతున్నారు. గతంలో ఈ గుడి ప్రాంతం మొత్తం దట్టమైన అడవిగా ఉండేదంట. ఇక్కడ శ్రీ మహంత్ జీ పూర్వీకులు బాలాజీని పూజించడం ప్రారంభించారంట. గాయ్స్, ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలి అంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అప్పుడే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్‌గా ఉంటుంది.